ముసుగు తన్ని పడుకున్న ముసలవే నువ్వు. నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగించి లేపాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ తప్పట్లేదు. వ్యూహం వేసే ముందు బాణం పదునుగా లేకపోయినా పద్ధతగా వదలను, అప్పుడే సరిగ్గా దిగుద్ది. వదులుతా రాజా. అలే 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 లే నా రాణి. వేకప్ బోల్డ్ గా ఉన్నట్టుంది, టర్న్ తీసుకుంది. హర్రర్ స్టైల్లో హర్రర్ పుట్టిద్దాం, వెరైటీగా ఉంటుంది. కుమారి, ఈ అమ్మాయిలు కట్టే ఇంట్లో ఉంటున్న ఇంచు కూడా రాజసం తగ్గని నీ ఓవర్ యాక్షన్ తో, ప్యూర్ గోల్డ్ వేసిన రోల్డ్ గోల్డ్ లా కొట్టే నీ అందమైన ఆధార్ కార్డు మొహంతో, ప్రేతాత్మలు కూడా పారిపోయేది కొరివి దయ్యం లాంటి కళ్ళతో లేచి ఈ ప్రపంచాన్ని బూడి చేసి సర్వనాశనం చేసి, ఇది వేరియేషన్ అంటే. నీ అంకమ్మ త్వరలో దూరిన తొండలా మీ ఎక్క ఉండాల్సిన దుప్పట్లోకి నువ్వు దూరేవంటే సిలకడ దుంపల తలకాయ వేసుకుని వాళ్ళ ఎదవ ఎక్స్ప్రెషన్ ఒకటి, పేజీ డైలాగ్, పావుగంట పెర్ఫార్మెన్స్ సైడ్ కాల్లో కలిసిపోయినాయి. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? కట్టుకున్న వాళ్ళని కలిసి కాపురం కూడా చేసుకున్నావా? పరమిస్తులు లేకుండా పడగదిలోకి ప్రవేశించేస్తున్నావు మేనస్లెస్ మంకీ. నువ్వు భార్య కోసం బూస్ట్ కలిపావు కదా, టేస్ట్ చేద్దామని స్లీపీ కట్ షిఫ్ట్ చేసావా? బూస్ట్ బాటిల్ ఇచ్చి కొట్టానంటే బుజ్జిగా ఉన్న మొహం కాస్త తాటికి గుజ్జైపో. నెలకోసారి నా నిజం చెప్పవా, నాలి కొంచెం సంతోషపడద్ది. ఎక్కడ పడుకున్నా ఎంట పడి కొడుతుందా? ఎక్కడ పడుకుంటే నేను అనుకుని వదిలేస్తుంది. ఫ్లేవర్ బాలు కనిపెట్టేస్తావు. లోపలేమో ఫ్లవర్ అనుకో, పైకేమో క్లవర్ అనుకో. కన్నింగ్ లేడీసే మీరు, కవరింగ్ చేసేస్తారు. కవర్లన్నీ మడత పెట్టి పరుపు కింద పెట్టి పనికొస్తాయి గానీ కప్ లో బూస్ట్ కలిపింది నువ్వు కాదు కదా. మనమే కాదు కానీ అలా పెట్టావు. పక్క స్ట్రీట్ లో పాన్ డబ్బా పక్కన కాఫీ షాప్ లో ఆర్డర్ పెట్టావు కాబట్టి. పాన్ డబ్బా దగ్గర నీకేం పనే? కొంపది సీక్రెట్ గా సిగరెట్లు కాల్చేస్తున్నావా? నీ సీక్రెట్ కాలిపోద్దని నాకు సిగరెట్లు అంటించకు. నేను పాన్ డబ్బా గురించి అనట్లేదు, పక్కనున్న కాఫీ షాప్ గురించి అంటున్నా. ఇది ఎలా కనిపెట్టావు? బోర్ కొడితే మనం కూడా అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం కాబట్టి. టంగ్ టేస్ట్ నాలుగు 4 అంగుళాలు బయటికి లాగి నరికేయాలి. ఏంటి కనిపెట్టావు గానీ ఈ విషయం మీ అక్కకి చెప్పి ఫిట్టింగ్ మాత్రం పెట్టను గానీ బావకి బాగా బలిపెక్కువ కదా, హఠాత్తుగా అక్క కోసం బూస్ట్ ఎందుకు కలిపాడు? ఇలాంటి సీన్లు చూస్తే మాకు హార్ట్ అటాక్లు వచ్చేవు. దీన్ని తీర్థయాత్రలు కానీ కాశీ తీసుకెళ్లి గంగలో కలిపేది. వాటర్ పాడైపోద్ది, మ్యాటర్ చెప్పు. మ్యాటర్ చెప్తాను, నేను పాడైపోతాను. అది అనంత పద్మనాభ స్వామి 6వ నేల మాలిగలో దాగున్న రహస్యం కన్నా అతిపెద్ద రహస్యం. ఏంటి నా పతిదేవుడు పొద్దున్నే ఏదో విపత్తు అంటున్నాడు? నువ్వేంటి పొరపాటున పతిదేవుడు అనేస్తున్నావు? పైగా పెసరెట్ కూడా తెచ్చావు బావ కోసమే. ఆకాశం లాంటి హస్బెండ్ కి ఆలి అట్టేయటం కూడా ఆశ్చర్యమేనానే? ఆకాశమా? ముందు అట్టో కాదని చెప్తా. ఫుడ్ కనపడితే చాలు బెడ్ మీద ఆలోచించదు. అలా చూస్తున్నా? పతి కోసం పెసరట్ వేసింది మాత్రం ఈ సతి కాదు. సరిపోవటం అంటే మతి తప్పింది అతి చేస్తున్నావు. పొద్దెక్కేదాకా పొట్టు పెసలు నానపెట్టి, పొద్దెక్కాక మిక్సీ పట్టి, పొయ్యి మీద పెనం పెట్టి, ఆయిల్ తో చుట్టు చుట్టి అట్టందంగా మరత పెట్టి, గట్టి చట్నీ వేసి నా హస్బెండ్ కోసం ఆతృతగా పట్టుకొస్తే డౌట్లు రేపుతో ప్లేట్ పగిలిపోద్ది. పెసరట్ వేసే ప్రాసెస్ మస్తు చెప్పినావు గానీ అంటే అతకలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ పెసరెట్ పక్క స్ట్రీట్ లో పాన్ డబ్బా పక్కన ప్రకాశం గాడి బండి మించి తెచ్చింది కాబట్టి. అయినా నీకు ఆ పాన్ డబ్బా దగ్గర పని అంటే గొప్ప తీసి పాన్ గా నవలేస్తున్నావా? నీ ప్లాన్ మాడిద్దని నాకు పాన్ అంటగట్టకు. నేను పాన్ డబ్బా గురించి అనట్లేదు, పక్కనున్న ప్రకాశం గాడి బండి గురించి అంటున్నా. పైగా గట్టి చట్నీ కూడా డీ ఫ్రిడ్జ్ లోంచి తీసినట్టున్నాడు, ఇంకా గట్టిగా అయిపోయింది. అదెలా తెలుసు? ఇక్కడ పెట్టకపోతే అక్కడికి వెళ్తారు కాబట్టి. నువ్వు 24 గంటలు ఆ పాన్ డబ్బా చుట్టూ తిరుగుతావంటే? పాన్ డబ్బా చుట్టూ కాదు, దాని పక్కనున్న కాఫీ షాప్ చుట్టూ. ఇది మన మాటలోకి వచ్చింది.